స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురుం పాదపద్మే తయో శ్రుత్వా ప్రణమామి ముహుర్ముహుః. నమః శ్రీయతిరాజాయ వివేకానందసూరయే సచ్చిత్సుఖస్వరూపాయ స్వామినే తాపహారిణే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండలోని 51వ సర్గ నుంచి 60వ సర్గ వరకు గల అంశాలను ఈరోజు పరిశీలిద్దాం. శ్రీరామ లక్ష్మణులిద్దరూ కూడా నాగబంధం నుంచి విడివడిన తర్వాత వారు క్షేమంగా ఉండడం చూసి వానర యోధులందరూ కూడా సంతోషంతో ఉప్పొంగిపోతూ సింహనాదాలను గావిస్తారు. ఈ గర్జనల సంకుల ధ్వనుల్ని రావణుడు అతడికి సమీపంలో ఉన్న రాక్షసులు అందరూ వింటారు. వినేసరికి రావణుడు చాలా ఆశ్చర్యపోతాడనమాట. ఏంటి వీళ్ళు ఇంత సంతోషంతో వేల కొద్దీ వానరులు చేస్తున్న ఈ మేఘగర్జనల ధ్వనులు వినిపిస్తున్నాయి, దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే వాళ్ళు చేస్తున్న గర్జనల్ని చూస్తే అవి సంతోషంతో చేస్తున్నట్టున్నాయి, ఇందులో సందేహమే లేదు. సోదరులైన రామలక్ష్మణులు ఇద్దరు కూడా తీవ్రమైన నాగ బంధాలతోటి బంధించబడి ఉన్నారు కదా, మరి ఈ మహానాదం ఏంటి, నాకెందుకో సందేహం కలుగుతోంది. నిజానికి శోకంలో పడి ఉండాల్సిన వానరులు ఇలాంటి హర్షధ్వనులు గావించడానికి కారణం ఏంటి, వెంటనే తెలుసుకుని రండి అంటూ పక్కనే ఉన్న రాక్షసులకి ఆదేశాన్ని ఇస్తాడు. ఈ ఆదేశాన్ని విన్న నిశాచరులందరూ కూడా ఉలిక్కి పడతారు. వెంటనే గబగబా ప్రాకారం మీదకెక్కి వానర సైన్యాన్ని చూస్తారన్నమాట. ఈ వానర సైన్యం అంతా కూడా సుగ్రీవుడి రక్షణలో చక్కగా కనిపించింది. అంతేకాదు నాగాస్త్రాలతో బంధితులైన రామలక్ష్మణులిద్దరూ కూడా వాటి నుంచి విముక్తులయ్యి లేచి ఉత్సాహవంతులై ఉండడం వాళ్ళు గమనిస్తారు. గమనించి ఎంతో దిగాలు పడిపోతారు. వాళ్ల హృదయాలన్నీ కూడా భయంతో నిండిపోయాయి. వెంటనే ప్రాకారాల నుంచి కిందకి దిగివచ్చి ఎంతో విచార వదనాలతోటి రావణుడి దగ్గరికి వెళ్లి ఆ అప్రియ సమాచారాన్నంతా కూడా ఉన్నదున్నట్లుగా రావణుడికి నివేదిస్తారు. ఇంతకు ముందంతా కూడా రామలక్ష్మణులిద్దరూ యుద్ధరంగంలో ఇంద్రజిత్తు ప్రయోగించిన నాగాస్త్రాల చేత బంధించబడి ఉన్నారు. అప్పుడైతే కాళ్ళు చేతులు కదపలేని స్థితిలో పడి ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ బలశాలులైన ఇద్దరు కూడా కట్లను తెంచుకున్న ఏనుగులాగా ఆ శరబంధాల నుంచి విముక్తులయ్యి యుద్ధభూమిలో ఎంతో శక్తివంతంగా కనిపిస్తూ ఉన్నారు అని నిశాచరులు చెప్పేసరికి రావణుడు ఎంతో విచారానికి శోకానికి గురవుతాడనమాట. అతడి మొహం అయితే చిన్నబోతుంది. అతడు ఇలా అంటాడనమాట, అదేంటి ఇంద్రజిత్ అస్త్రాలన్నీ కూడా దైవవరం వల్ల లభించినవి, అవి విషసర్పాల్లాగా చాలా అమోఘమైనవి, భయాన్ని కలిగించేవి. అలాంటి నాగాస్త్రాలతోటి ఇంద్రజిత్తు తన శక్తినంతా చూపించి వాళ్ళిద్దరినీ కూడా బంధించాడు. అంతటి మహా అస్త్రాల నుంచి కూడా వారిద్దరూ విముక్తులవడం చూస్తూ ఉంటే మన సైనిక శక్తి మీద నాకు చాలా సంశయం కలుగుతోంది. ఆ అమోఘమైన అస్త్రాలు ఈ రోజు వ్యర్థమైపోయాయి కదా అంటూ బుసలు కొడుతూ నిట్టూర్పులు విడుస్తూ పక్కనే ఉన్న ధూమ్రాక్షుడు అనే రాక్షస యోధుడిని పిలిచి రామలక్ష్మణ్ను మిగిలిన సమస్త వానర యోధుల్ని హతమార్చడానికి వెంటనే బయలుదేరమని ఆదేశిస్తాడు. ఇక రావణాసురుడి ఆదేశాన్ని విన్న ధూమ్రాక్షుడు ఆయనకి ప్రణమిల్లి ఎంతో ఉత్సాహంతో రాజమందిరం నుంచి బయలుదేరతాడనమాట. అతడి అనుచరులైన నిశాచరులు కూడా ఎంతో యుద్ధవార్త విని పొంగిపోతూ గర్జనలు చేస్తూ ధూమ్రాక్షుడిని అనుసరిస్తూ అనేక ఆయుధాలని చేతపట్టుకుని వాళ్ళు యుద్ధానికి బయలుదేరతారు. అది చూసి యుద్ధం చెయ్యాలని ఉవ్వెరులూడుతున్న వానర యోధులందరూ కూడా ఎంతో సంతోషంతో కోలాహల ధ్వనులు గావిస్తారన్నమాట. ఈ రాక్షసులేమో ఎన్నో విధాలైన ఆయుధాలను తీసుకుని వానరులను దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉంటే వానర యోధులు పెద్ద పెద్ద వృక్షాలను పెద్ద పెద్ద బండరాళ్లను తీసుకుని కోలాహల ధ్వనులతో ఈ రాక్షసుల మీద యుద్ధం ప్రారంభిస్తారన్నమాట. వానర వీరులు ప్రయోగించిన ఈ వృక్షాల దెబ్బలకి కొందరు రాక్షసులైతే కుప్పకూలిపోతారు. ఈ శిలల తాకిడికి కొందరైతే నుగ్గునుగ్గైపోతారు. కపివర్లు కొంతమందిని తమ దంతాలతో కొరికి వేశారట. వానరులు ఇలా తమని చావగొడుతూ ఉంటే
అది తట్టుకోలేక రాక్షసులందరూ కూడా కాలికి బుద్ధి చెప్పారు. అది చూసి ధూమ్రాక్షుడు ఎంతో క్రుద్ధుడయ్యి ఈ యుద్ధ రంగంలో ధనుర్ధారి అయి వికటాట్టహాసం చేస్తూ తన శరవృష్టితో వానరులను నలుదిక్కుకు పారిపోయేలా చేశాడు. దాంతో హనుమంతుడికి చాలా కోపం వస్తుంది. వెంటనే ఆయన ఒక పెద్ద బండను తీసుకుని ఆ రాక్షసుని ఎదిరించడానికి ముందుకు దూకారన్నమాట. రాక్షస సేనలందరినీ కూడా చెట్ల బోదలతోటి, కొమ్మలతోటి, వృక్షాలతోటి, పెద్ద పెద్ద కొండ శిఖరాలతోటి సంహరించసాగారు. అలాగే ఒక పెద్ద మహాగిరి శిఖరాన్ని తీసుకుని ధూమ్రాక్షుడి మీద కూడా దాడి చేస్తారనమాట. దాంతో ఆ ధూమ్రాక్షుడికి చాలా కోపం వచ్చి తన దగ్గర ఉన్న ముళ్లగదను అతివేగంగా హనుమంతుల వారి తల మీదకి విసురుతాడు. దాన్ని లెక్క చేయరు ఆయన. వెంటనే ఒక మహాగిరి పర్వత శిఖరాన్ని తీసుకుని ధూమ్రాక్షుడి శిరస్సు మధ్య భాగంలో మోదుతారనమాట. దాంతో అతడి అన్ని అవయవాలు శిథిలం కాగా అతడు ముక్కలు ముక్కలైన పర్వతంలాగా నేల కొరుగుతాడు. ధూమ్రాక్షుడి మరణాన్ని చూసిన ఈ రాక్షస యోధులందరూ కూడా భయంతో లంకలోకి పరిగెత్తుకుంటూ వెళ్లిపోయి ఈ రావణుడికి వార్తని అందిస్తారు. అది విన్న అతడు ఎంతో దుఃఖంలో మునిగిపోయి వెంటనే వజ్రదంష్ట్రుడిని పిలిచి యుద్ధానికి బయలుదేరమని అతడికి ఆదేశాన్ని ఇస్తాడు. ధూమ్రాక్షుడి లాగానే ఈ వజ్రదంష్ట్రుడికి కూడా యుద్ధానికి బయలుదేరుతున్నప్పుడు ఎన్నో అపశకునాలు పొడచూపుతాయి. కానీ రణోత్సాహంతో ఉన్న అతడు ఈ అపశకునాలు వేటిని కూడా లెక్క చేయకుండా ముందుకు దూకుతాడు. వానర రాక్షస యోధుల మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఇక తమ దగ్గరున్న అస్త్రాలన్నీ పూర్తయిపోవడంతో కొంతమంది యోధులు బాహుయుద్ధానికి కూడా తలపడతారు. అయితే యుద్ధంలో ఎదిరింపశక్యం కాని వానర యోధుల యొక్క అరచేతి దెబ్బలతోటి, కాళ్ల తన్నులతోటి, ముష్టి ఘాతాలతోటి, వృక్షాల దెబ్బలతోటి, మోకాళ్ల పోట్లతోటి కొంతమంది రాక్షసుల దేహాలైతే చీలిపోయినాయి. అది చూసిన వజ్రదంష్టుడు తన బాణ ప్రహారాలతోటి సమరభూమిలో ఉన్న వానర యోధులందరినీ కూడా ఎంతో హడలెత్తిస్తాడు. అది చూసిన బాలిసుతుడైన అంగదుడు ప్రళయకాలంలో యముడిలాగా ఎంతో క్రోధమూర్తి అయ్యి ఎరుపెక్కిన కళ్లతోటి ఆ వజ్రదంష్టుడి మీద యుద్ధానికి వెళ్తాడు. ఇద్దరి మధ్య చాలా ఘోరమైన పోరు జరుగుతుంది. ఈ వజ్రదంష్టుడు కూడా ఒక్కొక్క దెబ్బకి 5-7 కొన్నిసార్లు 9 మంది వానరులు గాయపరుస్తూ వాళ్ళనెంతో వ్యధకి గురి చేస్తాడు. దాంతో అంగదుడు ఒక మహావృక్షాన్ని పెకలించి వజ్రదంష్టుడి మీదకి విసురుతాడు. అయితే ఆ వృక్షాన్ని వజ్రదంష్టుడు ముక్కలు ముక్కలు చేసేస్తాడు. దాంతో అంగదుడు ఒక మహాపర్వతాన్నే తీసుకుని అతడి మీదకి విసిరేస్తాడు. దాంతో వజ్రదంష్టుడి యొక్క గద దూరంగా ఎగిరి రణరంగంలో పడిపోతుందన్నమాట. ఈలోగా వెంటనే అంగదుడు ఇంకొక మహాగిరిని తీసుకుని ఆ రాక్షస వీరుడి యొక్క శిరస్సుని చావగొడతాడు. ఒక్క క్షణం ఆ నిశాచరుడు స్పృహ తప్పి పడిపోయినా మళ్లీ లేచి అంగదుడి మీదకి వచ్చి ఎంతో ఇద్దరి మధ్య చాలా తీవ్రంగా ద్వంద్వ యుద్ధం జరుగుతుందన్నమాట. ఇద్దరి శరీరాలు కూడా తీవ్రంగా గాయాలతో నిండిపోయి రక్తసిక్తాలయ్యి వికసించిన మోదుగ పువ్వుల్లాగా కనిపిస్తాయన్నమాట. అంగదుడు ఈ వజ్రదంష్టుడి యొక్క ఒరలో ఉన్న వాడి అయిన ఖడ్గాన్ని తీసుకుని అతడి శిరస్సు మీద తీవ్రంగా ఒక దెబ్బ వేస్తాడనమాట. దాంతో ఈ వజ్రదంష్టుడి యొక్క శిరస్సు 2గా చీలిపోతుంది. దాంతో అతడు మరణిస్తాడు. ఈ వార్తను విన్న రావణుడు అకంపనుడి నాయకత్వంలో అత్యంత దుర్జయులు, శత్రుభయంకరులు, పరాక్రమవంతులైన రాక్షస యోధుల్ని యుద్ధానికి పంపిస్తాడు. ఈ అకంపనుడు శత్రు సైన్యాన్ని నిగ్రహించడంలో చాలా దిట్ట. తన వెంటన్న సైనికులను రక్షించడంలో మేటి, సేనాపతుల్లో చాలా గట్టివాడు. ఇతడు యుద్ధానికి బయలుదేరిన వెంటనే అతడి ఎడంకన్ను అదిరేసరికి అతడు ఒక్కసారిగా దైన్యానికి లోనవుతాడు. కానీ ఎన్నో విధాలైన ఆయుధాలని, ఎంతో మంది రాక్షస యోధుల్ని తీసుకుని యుద్ధానికి బయలుదేరతాడు. అప్పుడు కుముదుడు, నలుడు, మైందుడు, ద్వివిధుడు అనే వానరవీరులు యుద్ధరంగంలో వీర విహారం చేస్తూ రాక్షసుల మీద పడుతూ ఉంటారన్నమాట. ఆ మహాయుద్ధ రీతిని చూసి అకంపనుడు తీవ్రంగా క్రుద్ధుడైపోతాడు. పర్వతంలా మహాకాయుడైన హనుమంతుడు తన ఎదుట నిలబడ్డం చూసి ఆయనపై శర పరంపరని కురిపిస్తాడు. ఆ బాణాలు తన దేహంపై గుర్చుకుంటున్నా కూడా ఆయనదేమీ లెక్క చేయకుండా ఒక మహావృక్షాన్ని పెకలించి అకంపనుడి యొక్క శిరస్సుని బద్దలు కొడతారు. దాంతో రాక్షసులందరూ కూడా లంకలోకి పారిపోతారన్నమాట. సమరోత్సాహంతో ఈ వానర యోధులందరూ కూడా బలం కొద్దీ జయ నినాదాలు గావిస్తారు. దేవగణాలు,
మహాబలపరాక్రమవంతులైన రామలక్ష్మణులు, సుగ్రీవుడు మొదలైన వానర ప్రముఖులు, విభీషణుడు వీరందరూ కూడా హనుమంతుడిని ఎన్నో రకాలుగా కొనియాడతారు. ఇక అకంపనుడి మరణ వార్తను విని రావణుడు అగ్రహోద్రగ్రుడవుతాడు. దాంతో అతడు ప్రహస్తుణ్ణి కబురు పంపి అతడిని యుద్ధానికి బయలుదేరమని చెప్పి ఆదేశిస్తాడనమాట. ఈ ప్రహస్తుడు చాలా ముందు నుంచి కూడా సీతాదేవిని రాముల వారికి అప్పగించడం చాలా శ్రేయస్కరం, లేకపోతే యుద్ధం తప్పదు అని చెప్పి ఎంతో చెప్పి చూస్తాడు. అయితే రావణుడి పట్ల ఉన్న గౌరవంతో అతడు యుద్ధానికి సన్నద్ధుడవుతాడు. ఇతడికి కూడా ఎన్నో విధాలైన అపశకునాలు గోచరిస్తాయి. దాంతో అతడి ముఖం కూడా వెలవెలబోతుంది. అయితే దుర్మతి అయిన ఆ ప్రహస్తుడు విజయకాంక్షతోటి కపివరుల సైన్యానికి అభిముఖంగా బయలుదేరతాడు. చావు మూడిన మిడతలు అగ్నిలోకి దిగినట్లు ఆ సేనాపతి మహావేగంతో ఆ వానర సేనలోకి ప్రవేశించడానికి ఉద్యుక్తుడవుతాడు. అతడిని చూసిన శ్రీరాముల వారు విభీషణుని అడుగుతారన్నమాట, ఈ గొప్ప సైన్యంతో వచ్చిపడుతున్న ఈ మహాకాయుడెవరు? ఈ రాక్షసుడి గురించి నాకు తెలుపు అనేసరికి విభీషణుడు వెంటనే, ప్రభు, ఇతడు రాక్షసరాజైన రావణుడి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు. ఇతడి పేరు ప్రహస్తుడు. లంకాసేనలో 3 విభాగాలకు ఇతడు అధిపతి. ఎంతో బలశాలి, శౌర్య పరాక్రమవంతులలో ప్రసిద్ధుడు అంటూ చెప్తాడనమాట. అనంతరం వానర రాక్షస యోధులిద్దరి మధ్య కూడా ఘోర సంగ్రామం జరుగుతుంది. ప్రహస్తుడి సచివులైన నరాంతకుడు, కుంభకర్ణుడు, మహానాదుడు, సమున్నతుడు అనే 4 రాక్షస యోధులు కూడా వానరులు చావుదెబ్బతీస్తూ ఉంటారు. ద్వివిధుడు అనే వానరుడు నరాంతకుడిని, దుర్ముఖుడు అనే వానర యోధుడు సమున్నతుడిని, జాంబవంతుడు మహానాదుణ్ణి, తారుడు అనే కపియోధుడు కుంభకర్ణుడిని యుద్ధంలో హతమారుస్తారు. తన 4 యుద్ధయోధులు రణరంగానికి బలవడం చూసి ప్రహస్తుడు తట్టుకోలేక వానర యోధులతో ఘోరమైన యుద్ధానికి దిగుతాడు. అది చూసిన వానర సేనాపతి అయిన నీలుడు ప్రహస్తుడితోటి యుద్ధానికి దిగుతాడు. ఒక పెద్ద బండను చేతపట్టుకుని ప్రహస్తుడి మాడు మీద బలంగా మోదేసరికి ప్రహస్తుడి యొక్క శిరస్సు ఘోరమైన రీతిలో అనేక ముక్కలైపోతుంది. ఇలా నీలుడి చేతిలో ప్రహస్తుడు ఘోరంగా మరణాన్ని పాలయ్యేసరికి రాక్షస యోధుల సంతోషం అంతా కూడా నీరు గారిపోతుంది. వారందరూ కూడా లంకకు పరిగెత్తి అగ్నివరసుతుడైన నీలుడి ధాటికి సేనాధిపతి అయిన ప్రహస్తుడు హతమైన విషయాన్ని రాక్షసరాజుకు నివేదిస్తారు. వారి మాటలు విన్న వెంటనే రావణుడు క్రుద్ధుడైపోతాడు, క్రోధంతో ఉడికిపోతాడు. ఇంద్రుడి బలాలను సైతం దెబ్బతీసిన నా సైన్యాధ్యక్షుడు తన అనుచరులతో వానర యోధుల చేతిలో చనిపోయాడే, మానవమాత్రుడే కదా అని చెప్పి శ్రీరాముని గాని వానరులే కదా అని చెప్పి అతడి యోధుల్ని గాని ఉపేక్షించకూడదు. వారి విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. కాబట్టి ఇప్పుడు నేను ఏమాత్రం ఆలస్యం చేయకుండా శత్రువులను హతమార్చి విజయం పొందడం కోసం అద్భుతమైన ఆ రణభూమికి స్వయంగా నేనే వెళ్తాను. ఈ రోజే రామలక్ష్మణులను వానర సైన్యాన్ని నా బాణాగ్ని శిఖలతో దహించి వేస్తాను. కపివీరుల రక్తంతో సమరభూమి దాహాన్ని తీరుస్తాను అంటూ పలికి మేలుజాతి గుర్రాలను పూంచిన రథాన్ని అధిరోహించి యుద్ధానికి బయలుదేరతాడు. అప్పుడు మేఘాల్లా నల్లని రూపం కలవారు, అగ్నిలాగా మెరుస్తున్న నేత్రాలు కలవారు అయిన ఎంతో మంది రాక్షసులు ఈ అసుర ప్రభువుని అనుసరిస్తూ యుద్ధ భూమికి బయలుదేరతారు. దుస్సహమైన ఆ రాక్షస సైన్యాన్ని చూసి శ్రీరాముల వారు విభీషణుని పిలిచి ఆ సైన్యం ఎవరిది అంటూ అడుగుతారు. అప్పుడు విభీషణుడు రాముల వారికి అకంపనుడు, ఇంద్రజిత్, అతికాయుడు, మహోదరుడు, పిశాచుడు, త్రిశూరుడు, కుంభాసురుడు, కుంభకర్ణుడి సుతుడైన నికుంభుడు, నరాంతకుడు మొదలైన వారి యొక్క బలాబలాలను శ్రీరాముల వారికి వివరించి చెప్తాడనమాట. కుంభకర్ణుడి యొక్క కుమారుడైతే రాక్షస యోధుల్లో చాలా ప్రముఖుడు, క్రూర కర్మలకి పెట్టింది పేరు. ఇక నరాంతకుడి యొక్క రణకండూతి ఇంకా సాటిలేనిదే. యుద్ధం చేయడానికి ధీటైన ప్రతియోధుడు ఎవరూ లేకపోతే ఇతడు పర్వత శిఖరాలనే ప్రతియోధుడిగా భావించి వాటితో పోరు సలుపుతూ ఉంటాడనమాట. వీళ్ళందరి గురించి వివరించి చెప్పిన తర్వాత
విభీషణుడు రాముల వారితోటి రావణాసురుడి గురించి కూడా చెప్తాడనమాట. రామా, అదిగో ఇటుగా వస్తున్న అతడే రాక్షసరాజైన రావణుడు. ఇతడు దేవతల యొక్క గర్వాన్ని అణిచినవాడు. ఎన్నో రీతులలో భయంకర ఆకారులైన రాక్షసులు ఇతడు వెన్నంటి ఉన్నారు. ఇతడు మహోన్నత కాయుడు. ఇంద్రుడి యొక్క యముడి యొక్క గర్వాలను రూపుమాపిన ఈ రాక్షసరాజు సూర్యుడిలా విరాజిల్లుతున్నాడు చూడు అని చెప్పేసరికి శ్రీరాముల వారు ఈ విభీషణుడితో ఇట్లా అంటారనమాట. అవురా, రాక్షసేశ్వరుడైన రావణుడు మహా తేజస్సుతో వెలుగొందుతూ ఉన్నాడు. ఇతడు చూడసఖ్యం కాని కాంతులతో సూర్యుడిలాగా విలసిల్లుతున్నాడు. ఈ రావణుడి యొక్క శరీర శోభా వైభవాల ముందు దేవ దానవ వీరుల యొక్క దేహకాంతులన్నీ కూడా తీసికట్టే దైవికంగా ఈ రోజు ఈ పాపాత్ముడు నా కంటపట్టాడు. సీతను అపహరించిన ఈ దుర్మార్గుడిని నేడే వధించి నా కోపాన్ని చల్లార్చుకుంటాను అంటూ శ్రీరాముల వారు తమ ధనుర్బాణాలను చేతబట్టి యుద్ధానికి నిలబడతారు. ఈలోగా రావణుడు తన వెంట ఉన్న మిక్కిలి బలశాలులైన రాక్షస యోధులతోటి, వీరులారా, ఇప్పుడు నగర రక్షకులు ఎవరూ కూడా ఇక్కడ లేరు. ఈ లోపాన్ని పసిగట్టి వానర వీరుల అందరూ కూడా ఒక్కుమ్మడిగా లంకలోకి ప్రవేశించి దానిపై దాడి చేసి దానిని ధ్వంసం చేసేస్తారు. కాబట్టి మీరందరూ కూడా వెనక్కి మరలండి అని చెప్పేసరికి అతడి ఆదేశాన్ని అందుకుని రాక్షస యోధులందరూ కూడా తమ తమ స్థానాలకి తిరిగి వెళ్ళిపోతారు. సుగ్రీవుడు రావణుడితో యుద్ధానికి దిగుతాడు. దాంతో లంకాధిపతి క్రోధావేశంతో సుగ్రీవుణ్ణి హతమార్చాలి అని చెప్పి వజ్రాయుధంలా బలమైన ఒక శరాన్ని సుగ్రీవుడి మీదకి ప్రయోగిస్తాడు. ఆ బాణప్రహారానికి తట్టుకోలేక వీరుడైన సుగ్రీవుడు విలువల్లాడుతూ స్పృహలేని స్థితిలో నేల మీద పడిపోతాడు. అది చూసిన రాక్షసులందరూ కూడా ఎంతో సంబరపడిపోతూ నినాదాలు గావిస్తారు. అనంతరం గవాక్షుడు, గవయుడు, సుదంష్టుడు, ఋషభుడు, జ్యోతిర్ముఖుడు, నభుడు అనే మహాకాయలైన వానర వీరులు పెద్ద పెద్ద శిలలను చేతపట్టుకుని రావణుడి మీదకి యుద్ధానికి దిగుతారు. రావణుడు వారందరినీ కూడా బాణ పరంపరతోటి దెబ్బతీస్తాడు. దాంతో వానర వీరులు అందరూ కూడా భయంతో వణికిపోతూ గగ్గోలు పెడుతూ సర్వలోక రక్షకుడైన శ్రీరాముడిని శరణు వేడుతారు. దాంతో మహాత్ములైన శ్రీరామచంద్ర ప్రభు ధనస్సును చేతపట్టుకుని యుద్ధానికి సన్నద్ధులయ్యేసరికి అప్పుడు లక్ష్మణుడు అన్నగారి దగ్గరికి వచ్చి నమస్కరించి, ఆ దుర్మార్గుణ్ణి వధించడానికి నీ అంతటి వాడు పోవక్కర్లేదు, అందుకు నీ సేవకుడైన నేను చాలు, ఈ నీచుణ్ణి నేనే వధిస్తాను, నన్ను అనుమతించండి అని అడిగేసరికి రాముల వారు తమ్ముడితోటి, సోదరా వెళ్ళు, కాని అతణ్ణి సామాన్యుడిగా భావించవద్దు, యుద్ధంలో విజయం సాధించడానికి గట్టిగా పూనుకో, రావణుడు మహావీరుడు, ముందుగా అతడి లోపాలను ఏమరపాట్లను పూనికతో గమనించు, నీలోని లోపాలను కూడా సవరించుకో, ఏకాగ్ర చిత్తుడవయ్యి ధనుస్సును చేతబట్టుకుని జాగ్రత్తతో నిన్ను నువ్వు రక్షించుకో అంటూ హితవచనాలు చెప్పేసరికి వాటిని సావధానంగా విన్న లక్ష్మణుడు అన్నను అక్కన చేర్చుకుని తర్వాత ఆయనకు ప్రదక్షిణ చేసి పాదాభివందనం చేసి యుద్ధానికి బయలుదేరతాడు. ఈలోగా రావణుడు వానరులపై నిరంతరం బాణవృష్టిని కురిపించడంతో వాళ్ళ దేహాలన్నీ కూడా చిన్నాభిన్నం అయిపోతూ ఉంటాయన్నమాట. రావణుడి యొక్క ఈ శర పరంపరని ఆపడం కోసం హనుమంతుడు రావణుడి మీదకి విజృంభిస్తాడు. తన అరచేతితో రావణుణ్ణి కొడతారు. మహాపరాక్రమశాలి అయిన ఆ వానరోత్తముని అరచేతి దెబ్బతోటి దశగ్రీవుడు భూకంప సమయంలో పర్వతంలాగా ఒక్కసారిగా చలించిపోతాడు. రణరంగంలో హనుమంతుడి అరచేతి దెబ్బకి వణికిపోయిన రావణుని చూసి ఋషులు, వానరులు, సిద్ధులు, దేవాసురులు అందరూ కూడా హర్షధ్వనులు గావిస్తారు. మారుతి యొక్క ఈ అరచేతి దెబ్బకి కొంతసేపటి తర్వాత తేరుకున్న రావణుడు ఆయనతోటి, వానరా బాగు, నువ్వు నాకు శత్రువే అయినా కూడా నీ పరాక్రమాన్ని శ్లాఘిస్తున్నాను అని చెప్పేసరికి ఇంకా హనుమంతుడికి చాలా కోపం వచ్చి, రావణ, నా దెబ్బతిని కూడా నువ్వింకా బతికే ఉన్నావా? ఇది నా పరాక్రమానికి అవమానము. నువ్వు నిన్ను గూర్చి ఆత్మస్తుతి చేసుకోవడం ఎందుకు దుష్టుడా? మళ్ళా ఒకసారి నన్ను కొట్టు చూడు, ఆ తర్వాత నా ముష్టిఘాతంతో నిన్ను యమకుపురికి పంపించేస్తాను అంటూ హెచ్చరిస్తూ
పలికేసరికి ఇంకా రావణుడి క్రోధం ఇనుమడించుతుందన్నమాట. వెంటనే కళ్ళు అరచేసేస్తూ తన కుడి చేతి పిడికిలితో ఆ వానర వీరుడి యొక్క వక్షస్థలం మీద మెరుపు వేగంతో బలంగా మోదుతాడు. దాంతో హనుమంతుడు ఎంతో చలించిపోయి ఆ దెబ్బకి స్పృహ తప్పి పడిపోతారన్నమాట. అనంతరం ఆ రాక్షసరాజు వానర సేనాపతి అయిన నీలుడిని ఆగ్నేయాస్త్రంతో తీవ్రంగా కొడతాడు. ఆ బాణము నీలుడి వక్షస్థలం మీద చాలా బలంగా దెబ్బతీస్తుందన్నమాట. అయితే తన తండ్రి అయిన అగ్ని మహిమా ప్రభావం వల్ల అగ్ని అంశతో జన్మించిన నీలుడు అసువులను కోల్పోలేదు, కానీ స్పృహ తప్పి పడిపోయాడు. అప్పుడు రావణుడు లక్ష్మణుణ్ణి సమీపించి భూమంతా కూడా కంపించిపోయేలాగా ధనుష్టాంకారాన్ని గావిస్తాడు. దాంతో లక్ష్మణుడు రోషావేశంతో, రాక్షసరాజా, ఇప్పుడు యుద్ధం చెయ్యాల్సింది వానరులతో కాదు, ముందు నాతో యుద్ధం చెయ్యి అంటూ హెచ్చరిస్తూనే లక్ష్మణుడు తిరిగి, పాపాత్ములలో మేటి అయిన ఓ రాజా, నిన్ను గూర్చి నువ్వే గొప్పలు చెప్పుకుంటున్నావెందుకు? సత్పురుషులిట్లా ప్రగల్భాలు పలకరు సుమా. రాక్షసేంద్ర, మోసగించి దొంగతనంగా సీతాదేవిని అపహరించి నీ శౌర్యాన్ని, బలపరాక్రమాల్ని, ప్రతాపాలని నువ్వు చూపిస్తున్నావే, వాటి సంగతి నేనెరుగుదును. నేనిప్పుడు ధనుర్బాణాలను చేతబట్టి నిలిచున్నాను. వ్యర్థ ప్రగల్భాలు మానేసి నాతో పోరు సల్పడానికి సిద్ధంకా అంటూ చెప్పేసరికి ఆ లక్ష్మణుడి మాటలను విన్న రావణుడు క్రుద్ధుడయ్యి లక్ష్మణుడి మీదికి 7 బాణాలని ప్రయోగిస్తాడు. అవి లక్ష్మణుడి చేతిలో ముక్కలైపోతాయి. లక్ష్మణుడి యొక్క యుద్ధ పటిమను చూసి రావణుడు ఆశ్చర్యపోతాడు. లక్ష్మణుడు తన ధనుర్బాణాలతోటి రావణుడి యొక్క వింటిని భగ్నపరుస్తాడు. తర్వాత వాడి అయిన 3 బాణాలతోటి అతన్ని దెబ్బతీస్తారు. దాంతో స్పృహ కోల్పోయిన రావణుడు కాసేపటికి అతి కష్టం మీద స్పృహలోకి వచ్చి బ్రహ్మదేవుడి నుంచి వరంగా పొందిన శక్తి అనే ఆయుధాన్ని చేతపట్టుకుని గురు చూసి బలంగా సౌమిత్రి మీదకి విసురుతాడు. ఆ ఆయుధాన్ని ఎన్ని రకాలుగా ఆపుదామని ప్రయత్నించినా అది ఆగకుండా బలంగా వచ్చి లక్ష్మణుడి యొక్క వక్షస్థలంలో నాటుకుంటుంది. దాంతో ఎంతో దెబ్బతిన్న లక్ష్మణుడు స్పృహ తప్పి యుద్ధ భూమిలో పడిపోతాడు. అలా స్పృహ తప్పి పడి ఉన్న లక్ష్మణుణ్ణి రావణుడు తన 2 చేతులతో పైకెత్తడానికి పూనుకుంటాడు. కానీ ఎంత ఆశ్చర్యం, అతడు లక్ష్మణుణ్ణి ఇంచుకైనా కూడా కదపలేకపోతాడు. సమస్త భువనముల భారాన్ని వహించేవాడు ఆదిశేషువు. ఆ ఆదిశేషుని అవతారమే లక్ష్మణుడు. కనుక ఆయనను దశగ్రీవుడు 2 చేతులతోనే కాదు, తన 20 చేతులతో కూడా ఎత్తలేకపోయాడు. అది చూసిన హనుమంతుడు ఎంతో క్రుద్ధుడయ్యి రావణుడి మీదకి విజృంభిస్తారు. బలమైన తన పిడికిలితో రావణుడి యొక్క వక్షస్థలం మీద గట్టిగా దెబ్బతీస్తారు. దాంతో రావణుడు స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసి ఋషులు, వానరులు, ఇంద్రాది దేవతలు అందరూ కూడా హర్షధ్వనులు గావిస్తారు. రావణుడి చేతిలో గాయపడిన లక్ష్మణుణ్ణి హనుమంతుడు శ్రీరాముల వారి వద్దకు తీసుకొస్తారు. శత్రువులు కదల్చడానికి అలవి కానంతగా శక్తిశాలి అయిన లక్ష్మణుడు హనుమంతుని యొక్క సౌహార్దం వలన, గాఢమైన భక్తి కారణంగా తేలికయ్యారు. విష్ణు యొక్క చతుర్థాంశమైన తనను గూర్చి తాను స్మరించడంతో లక్ష్మణుడి యొక్క గాయాలన్నీ కూడా తొలగిపోయి తిరిగి స్వస్థచిత్తుడయ్యారాయన. వానర వీరులు రావణుడి యొక్క పటిమను తట్టుకోలేక సమరభూమిలో పడిపోతూ ఉండగా ఆ దృశ్యాన్ని చూసిన రఘురాముడు కథన రంగంలో నిలిచి ఉన్న రావణుడితో పోరు సల్పడానికి బయలుదేరతారు. అప్పుడు హనుమంతుడు తన భుజాలపై కూర్చుని రావణుడిని శిక్షించమని అడిగేసరికి రాముల వారు హనుమంతుడి భుజాల మీద ఆసీనులవుతారు. తర్వాత ఆ ప్రభువు వజ్రాయుధ ధ్వనిని మించిన తీవ్రమైన ధనుష్టాంకారాల్ని గావించి గంభీరమైన కంఠస్వరంతో రావణుడితో ఇట్లా అంటారన్నమాట. రాక్షస శ్రేష్ఠుడా, నిలువు, సీతాసాధ్విని అపహరించుకురావడము, మూర్ఛిల్లేట్లుగా లక్ష్మణుడిపై దెబ్బతీయడము అనేవి నువ్వు నా పట్ల చేసిన అపకారాలు. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నా చేతిలో నీకు చావు తప్పదు. రాక్షసరాజా, నువ్వు యుద్ధం చేస్తూ ప్రయోగించిన శక్తి ప్రహారానికి లక్ష్మణుడు విషాదానికి లోనయ్యాడు. అందువల్ల అతడే నేనుగా ప్రతిజ్ఞ పూని నిన్ను చంపడానికి కోసం ఇక్కడికి వచ్చాను అంటూ రాముల వారు పలికేసరికి ఆ రాక్షసరాజు శ్రీరాముల వారిని తన భుజాలపై మోస్తున్న హనుమంతుడిని తీవ్రంగా
తన బాణాలతోటి కొడతాడు. దాంతో రాముల వారికి చాలా కోపం వచ్చి బలమైన తమ బాణంతోటి రావణుడి యొక్క వక్షస్థలం మీద దెబ్బతీస్తారు. అర్ధచంద్రాకార బాణంతోటి రావణుడి యొక్క కిరీటాన్ని ముక్కలు గావిస్తారు. దాంతో అతడి సహజ శోభలన్నీ కూడా తగ్గిపోతాయి. అప్పుడు రాముల వారు రావణుడితో ఇట్లా అంటారన్నమాట, రావణ, ఇతరులకు అసాధ్యమైన రీతిలో నువ్వు ఘోరమైన యుద్ధాన్ని చేశావు. నా పక్షం వారిని ఎంతమందినో నేలగొరిగేలా చేశావు. ప్రస్తుతానికి నువ్వు అలసిపోయి ఉన్నావు. అందువల్ల ఇప్పుడు నేను నిన్ను నా బాణాలకు గురిచేసి మృత్యుముఖానికి పంపించను, ఇది నిశ్చయము. కాబట్టి ఇప్పుడు నువ్వు లంకకు వెళ్లి సేద తీర్చుకునిరా, తర్వాత మళ్లీ యుద్ధం చేద్దాము. నా బలమేంటో అప్పుడు నీకు తెలిసి వస్తుంది అంటూ చెప్పేసరికి శ్రీరాముల వారి మాటలు విని గర్వము, సంతోషము అన్నిటినీ కోల్పోయిన రావణుడు చేసేది లేక లంకని చేరుకుంటాడు. ఆ రామబాణాలు తిరిగి తనపై ఎప్పుడొచ్చి పడతాయని చెప్పి మానసికంగా ఎంతో ఆందోళన పడతాడు. గడగడలాడిపోతూ ఉంటాడు. తన రాక్షస బలాలకేసి చూస్తూ సింహాసనం మీద కూర్చుని రావణుడు తనకు గల 6 శాపాలను జ్ఞప్తికి చేసుకుంటాడు. అనరణ్యుడు అనే ఇక్ష్వాకు వంశపు రాజు బాణుని యొక్క సుతుడు. ఒకానొకప్పుడు రావణుడు ఈయనతో యుద్ధానికి తలపడి ఈయన యొక్క శిరస్సును ఖండించి పరిహసిస్తాడు. అప్పుడతడు, నా వంశంలో ఒక మహావీరుడు జన్మిస్తారు, అతడు యుద్ధం చేసి నిన్ను చంపివేయగలడు అని చెప్పి శపిస్తారన్నమాట. అలాగే వేదవతి కుశధ్వజుని యొక్క కుమార్తె, ఈమె తల్లి మాలావతి. ఆమె జన్మించినప్పుడు ఆ పురిటింట వేదఘోష వినిపిస్తూ ఉండడం వల్ల ఆమెకి వేదవతి అనే పేరు వచ్చింది. తల్లిదండ్రులు మరణించిన తర్వాత ఈమె తపస్సు చేసుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి వచ్చిన రావణుడు ఆమె సౌందర్యానికి ఎంతో అబ్బురపడి తనను వివాహం చేసుకోమని చెప్పి ఆమెని బలవంతం పెడతాడు. ఆ పరాభవాన్ని భరించలేక ఆవిడ, నేను అయోనిజనై పుట్టి విష్ణుమూర్తిని పరిణయమాడి నీ వంశాన్ని నాశనం చేస్తాను అంటూ రావణుని శపిస్తారు. సీతగా అవతరించింది ఈ వేదవతియే. అలాగే రావణుడు తన బలాధిక్యతను ప్రదర్శిస్తూ కైలాసగిరిని చలింపచేస్తాడు. ఆ సమయంలో భయపడిన పార్వతీదేవి ఎంతో కోపగించుకుని ఒక స్త్రీ కారణంగా నీకు మరణం ప్రాప్తిస్తుంది అంటూ శపిస్తారు. మరొకసారి నందీశ్వరుడు శివుని యొక్క వాహనం, ప్రమదగణాల్లో ప్రముఖుడు. ఒకానొకప్పుడు శివపార్వతులను దర్శించడం కోసం వెళ్లిన రావణుణ్ణి నందీశ్వరుడు అడ్డగిస్తాడు. అప్పుడు రావణుడు వానర ముఖంతోనున్న నందీశ్వరుని చూసి నవ్వుతాడు. అందుకు కుపితుడై ఆ నంది, రావణ, వానరుల మూలంగానే నీ వంశం నశించిపోతుంది అంటూ శపిస్తారు. మరొకసారి రంభ అనే అప్సరస, ఈమె ఒకానొకప్పుడు తన తండ్రి అయిన నలకూబరుడి సౌధానికి వెళ్తుండగా ఆమె అందచందాలకు పరవశుడైన రావణుడు ఆమెను బలాత్కరిస్తాడు. రంభ ద్వారా ఈ విషయాన్ని తెలుసుకున్న నలకూబరుడు, నువ్వు పరస్త్రీపై వ్యామోహపడి అధర్మానికి పాల్పడితే నీ తల వ్రక్కలవుతుంది అంటూ రావణుణ్ణి శపిస్తారు. మరొక సంఘటన పుంజిక స్థల, వరుణుడి యొక్క కుమార్తె, ఒక అప్సరస. ఒకానొక సమయంలో ఆమె బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తూ ఉంటారు. మార్గ మధ్యలో రావణుడు ఆమెను అడ్డగించి బలాత్కరిస్తాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న బ్రహ్మదేవుడు, నీవు పరకాంతను కూడితే నీ తల బ్రద్దలవుతుంది అంటూ రావణుని శపిస్తారు. ఈ శాపాలన్నిటినీ గుర్తు చేసుకున్న రావణుడు ఇట్లా అంటాడనమాట, మహాత్ముల శాపవచనాలు వ్యర్థం కావు కదా. ఈ శాప విషయాలన్నిటినీ కూడా మనసులో ఉంచుకుని యుద్ధ ప్రయత్నాలు కొనసాగించాల్సి ఉంటుంది. నా తమ్ముడైన కుంభకర్ణుడు దేవదానవుల దర్పాన్ని అణచడంలో సమర్థుడు. బ్రహ్మదేవుడి శాపానికి గురయ్యి నిద్రలో ఉన్నవాడు, వెంటనే అతన్ని మేల్కొల్పండి అంటూ ఆదేశించేసరికి ఆ ఆదేశాన్ని విన్న రాక్షసులు ఎన్నో విధాలైన ప్రయత్నాలు చేసి అతి కష్టం మీద కుంభకర్ణుణ్ణి మేల్కొనేలా చేస్తారు. అప్పుడు ఆ కుంభకర్ణుడు ఆ రాక్షసులతో ఇట్లా అంటాడనమాట, చిన్న చిన్న కారణాలకైతే రాక్షసరాజు నన్ను మేల్కొల్పి ఉండడు, నన్ను మేల్కొల్పడానికి కారణాన్ని యథావిధిగా తెలపండి అని చెప్పేసరికి ఆ రాక్షసుల్లో సచివుడైన యూపాక్షుడు కుంభకర్ణుడితో ఇట్లా అంటాడనమాట, రాజా, దేవతల వల్ల సైతం కూడా మనకు ఎప్పుడు కూడా ఏమాత్రం భయం లేనేలేదు.
కానీ మనుషుల వల్ల ఏర్పడిన తీరని భయమే ఇప్పుడు బాధిస్తూ ఉన్నది. ఇంతవరకు మన రాజు దేవదానవ దైత్యులలో ఎవరి వల్ల కూడా పరాభవం పాలు కాలేదు. కానీ ఈరోజు రాముడి చేతిలో పరాభూతుడగి ఆయన దయతో ప్రాణాలు దక్కించుకుని బయటపడ్డాడు అంటూ చెప్పేసరికి కుంభకర్ణుడికి చాలా కోపం వచ్చేస్తుంది. నేడే యుద్ధానికి వెళ్లి రామలక్ష్మణులిద్దరిని కూడా వధిస్తాను అంటూ రోషపూరితంగా పలికిన దుష్టవచనాలు విన్న రాక్షస యోధుల్లో ప్రముఖుడైన మహోదరుడు అతడికి కృతాంజలి అయ్యి అతడితో ఇట్లా అంటాడనమాట, మహాబాహు, ముందు రావణుని దర్శించు. ఆ ప్రభువు చెప్పిన మాటలు విన్న తర్వాతే మంచి చెడ్డలు ఆలోచించుకుని తర్వాత నువ్వు యుద్ధరంగంలోకి వెళ్లి శత్రువుల్ని జయించడం యుక్తము అనేసరికి కుంభకర్ణుడు రావణుణ్ణి కలుసుకోవడానికి బయలుదేరతాడనమాట. కుంభకర్ణుడు మేల్కొన్న వార్తను విని ఇక్కడ రావణాసురుడు ఎంతో సంతోషంతో పొంగిపోతాడు. అతన్ని చూడడం కోసం దహదహలాడిపోతాడు. రాక్షస గణాలతో కూడి కుంభకర్ణుడు తన అన్నయ్యైన రావణుడి యొక్క భవనానికి వెళ్తున్నప్పుడు అతడి యొక్క పాద గడ్డనములకి భూమి కంపించిపోయింది. సూర్యుడి కిరణాలకు భూమిలాగా అతడి శరీర శోభలకు రాజమార్గం అంతా కూడా కలకలలాడింది. అతడు వెళ్తున్నప్పుడు పౌరులందరూ కూడా ఆ మార్గంలో అతడికి అంజలి ఘటించి వరుసలు కట్టి నిలబడ్డారట. అప్పుడతడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తున్న ఇంద్రుడిలాగా భాసిల్లాడు. శత్రు సంహారకుడైన కుంభకర్ణుడు రాజమార్గంలో వెళ్తూ ఉండగా ప్రాకారాలకి వెలుపలలున్న ఆ వానరులు అతన్ని చూశారు. అంటే పర్వత శిఖరంలా మహాకాయుడు ఉన్న అతడి ఆకారానికి వానర యోధపతులతో సహా అందరూ కూడా ఎంతో భయపడిపోయారు. అప్పుడు ఆ వానరుల్లో కొందరు సర్వరక్షకుడైన శ్రీరాముల వారిని శరణు కోరారు. కొందరు తొట్రపాటుతో నేల మీద పడిపోయారు. మరికొందరు కలవరపడుతూ 4 దిక్కులకి పారిపోయారు. మరికొందరు భయార్తులై భూమి మీద పడిపోయారు. కుంభకర్ణుడు కిరీటాన్ని ధరించి గిరిశిఖరంలాగా కనిపిస్తూ తన శరీర కాంతులతో సూర్యుడిని సృజిస్తున్నట్లుగా భాసిల్లుతూ ఉన్నాడు. అద్భుతంగా ఉన్న మహాకాయుని చూసి వానరులు భయార్తులై అటూ ఇటూ పరుగులు తీశారు. ఇంతటితో 60వ సర్గ పూర్తయినది. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.